మా చెల్లి అయితే ఈ మధ్య వంటలకు అయిపోతుంది. మా చెల్లి స్టైల్లో చేసిన ఈ తలకాయ పులుసు చూసేయండి. ఫస్ట్ తలకాయ కూరని శుభ్రం చేసుకున్నాక కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది కూడా బాగా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు, సాల్ట్ వేసుకొని బాగా వేగాక అప్పుడు ఈ తలకాయ కూర అయితే వేసుకొని బాగా వేగనివ్వాలి. మనకి కూర ఎంత వేగితే అంత టేస్ట్. ఇంతకీ మీరు మటన్ ఫ్యాన్సా, తలకాయ ఫ్యాన్సా కింద అయితే కామెంట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే కూర బాగా వేగాక అందులో కొంచెం పసుపు, కారం వేసి కలిపిన తర్వాత ముక్క ములిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ ఉంచితే కూర అయితే మెత్తగా ఉడికిపోతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోండి. కొంచెం దగ్గర అయ్యాక స్టవ్ అయితే ఆపేస్తే మన తలకాయ పులుసు అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.